ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలను 4 దశలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఎస్ఈసి కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, కొత్త ఈవీఎంల కొనుగోలు, రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సెక్రటరీలతో నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం 4 దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని నీలం సాహ్ని వెల్లడించారు. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే అంశంపైన ప్రభుత్వంతో చర్చిస్తామని సీఈఓ వెల్లడించారు. మరోవైపు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను వాడారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇక ఈవీఎంల కొనుగోలు, వినియోగం పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని నీలం సాహ్ని తెలిపారు. ఇక ఏపీలో 3 నెలలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. 2026 జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్లో ఉందట. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు ఇటీవల లేఖలు రాసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత, ఈవీఎంల వాడకం వంటి అంశాలపైన సమావేశం నిర్వహించిన కమిషనర్ నీలం సాహ్ని 4 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపైన రాష్ట్రంలోనూ 18 ఏళ్ల వయసు నిండిన వారు ఓటరుగా నమోదవడానికి ఏడాదిలో 4 సార్లు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని, దీంతో ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన వారు మళ్లీ జనవరి 1 వరకు వేచి చూస్తున్నారన్నారు. అలా కాకుండా 18 ఏళ్లు నిండిన వారు జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా పురపాలక, పంచాయతీల చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని వివరించారు. ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐ ప్రతినిధులు కొత్త S3 కేటగిరీ ఈవీఎం మిషన్లపైన పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు డెమో రూపంలో వివరించారని చెప్పారు. ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతో జరిపితే 41,301 కొత్త ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయవలసి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద 10,670 M2 కేటగిరీ ఈవీఎం మిషన్లు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు 15,730 వార్డుల్లో జరపవలసి ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నవి మున్సిపల్ ఎన్నికలకు సరిపోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్నారు. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటి పూర్తి చేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. చివరకు అంటే 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి. అయితే ఈ షెడ్యూల్ పైన త్వరలోనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలను 4 దశలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఎస్ఈసి కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, కొత్త ఈవీఎంల కొనుగోలు, రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సెక్రటరీలతో నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం 4 దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని నీలం సాహ్ని వెల్లడించారు. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే అంశంపైన ప్రభుత్వంతో చర్చిస్తామని సీఈఓ వెల్లడించారు. మరోవైపు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను వాడారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇక ఈవీఎంల కొనుగోలు, వినియోగం పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని నీలం సాహ్ని తెలిపారు. ఇక ఏపీలో 3 నెలలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. 2026 జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్లో ఉందట. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు ఇటీవల లేఖలు రాసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత, ఈవీఎంల వాడకం వంటి అంశాలపైన సమావేశం నిర్వహించిన కమిషనర్ నీలం సాహ్ని 4 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపైన రాష్ట్రంలోనూ 18 ఏళ్ల వయసు నిండిన వారు ఓటరుగా నమోదవడానికి ఏడాదిలో 4 సార్లు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని, దీంతో ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన వారు మళ్లీ జనవరి 1 వరకు వేచి చూస్తున్నారన్నారు. అలా కాకుండా 18 ఏళ్లు నిండిన వారు జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా పురపాలక, పంచాయతీల చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని వివరించారు. ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐ ప్రతినిధులు కొత్త S3 కేటగిరీ ఈవీఎం మిషన్లపైన పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు డెమో రూపంలో వివరించారని చెప్పారు. ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతో జరిపితే 41,301 కొత్త ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయవలసి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద 10,670 M2 కేటగిరీ ఈవీఎం మిషన్లు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు 15,730 వార్డుల్లో జరపవలసి ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నవి మున్సిపల్ ఎన్నికలకు సరిపోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్నారు. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటి పూర్తి చేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. చివరకు అంటే 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి. అయితే ఈ షెడ్యూల్ పైన త్వరలోనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.